ఈ శ్రీ ఆనంద బాష్పాంజనేయ స్వామి టెంపుల్లో ఇటు తలంబ్రాలకు సంబంధించి కూడా ప్రత్యేక పూజలు, అదేవిధంగా తలంబ్రాల ఏర్పాటు కూడా చేశారు. ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. అసలు ఈ తలంబ్రాలకు సంబంధించిన వివరాల గురించి చెప్పండి అసలు ఏంటి ఈ తలంబ్రాలకు విశిష్టత? మేము వచ్చేసి భద్రాచలం నుంచి మాకు తలంబ్రాలు వచ్చాయన్నమాట, వడ్లు వచ్చాయి. అక్కడ ఏంటంటే చెల్పూరు భూపాలపల్లి నుంచి రామదాస్ భక్త మండలి వాళ్ళు స్వయంగా పండించినటువంటి పంటలో ఈ వడ్లని తీసుకెళ్ళి భద్రాచలంకి వెళ్ళి అక్కడ పూజ చేసి మళ్ళీ మా సేవకులకు ఇస్తారనమాట. మేము అన్ని సేవలకు వెళ్తుంటాం రెగ్యులర్గా, సేవకులకు మాత్రమే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ సేవకులు ఏం చేస్తారంటే ఇట్లా అన్ని టెంపుల్స్లలో ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. టెంపుల్సే కాకుండా ఇంట్లో కూడా ఒక 5-6, 7 అట్లా ఈ తలంబ్రాల సేవ ప్రతి ఇంట్లో జరుగుతుంది, ప్రతి జిల్లాలో జరుగుతుంది. సో మేము సేవకులం కాబట్టి నాకు ఎక్కువ టీం ఉన్నారు కాబట్టి నేను ప్రతి టెంపుల్లో కొంతమందిని గ్యాదర్ చేసి నేను ఈ ప్రోగ్రాం పెడుతున్నాను అనమాట. ఈ తలంబ్రాలని మేము మళ్ళీ ఇక్కడ వడ్లు ఎవరైతే ఒలుస్తారో మళ్ళీ ఇవి భద్రాచలంకి పంపిస్తాం. ఈ పొట్టు కూడా పంపిస్తాం. మేము ఇది కూడా వేస్ట్ చేయమన్నమాట. అంటే భద్రాచలంకి పంపిస్తే వాళ్ళు అక్కడ గోశాలలో కూడా ఈ పొట్టుని వాడుకుంటారు. ఇది ఈ తలంబ్రాలని వాళ్ళు అక్కడ సుగంధ ద్రవ్యాలతో మార్చ్ 10th to మార్చ్ 15th, మళ్ళీ 15th to April 1st వరకు ఇట్లా గ్రూపుల వైజ్గా సేవకుల్ని పిలిచి అన్ని అక్షంతలుగా కలుపుతామన్నమాట, ముత్యాలు వేసేసి. అది మళ్ళీ శ్రీరామనవమికి కళ్యాణం జరిగిన తర్వాత మళ్ళీ ఈ సేవకులకి మళ్ళీ వాళ్ళు మాకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎవరైతే సేవ చేశారో ఆ తలంబ్రాలందరికీ మేము పంచుతామన్నమాట. దాంట్లో ముత్యం వస్తుంది కదా, ఆ ముత్యం వాళ్ళంతా పుస్తల్లో గుచ్చుకుంటారు. ఇది ఎంతో విశిష్టత. ఇది ఇయర్లీ వన్స్ వచ్చే సేవ. అన్ని సేవలు రెగ్యులర్గా వస్తాయి, కానీ ఈ తలంబ్రాల సేవ అనేది మా సేవకులకు కానీ అందరికీ కూడా ముత్తైదువులు అందరూ కూడా ఒలిచే ఇయర్లీ వన్స్ సేవ అన్నమాట. అంటే ఈ తలంబ్రాలకు సంబంధించి అంటే పంటను సపరేట్గా ఏమన్నా చేశారా? అదే ఇప్పుడు చెప్పాను కదా, చెల్పూరు భూపాలపల్లి భక్తరామదాస్ గారు ఆయన సపరేట్గా పంట పండిస్తాడు, 8 ఎకరాలలో పండిస్తాడు. ఏంటంటే ఆయన రాముడు భక్తుడు అనమాట. ఈ తన ఎకరంలో పండినటువంటి వడ్లని భద్రాచలంకే ఇస్తారు, వేరే ఎక్కడా ఇవ్వరు, భద్రాచలంకి మాత్రమే ఇస్తారు. వాళ్ళు అక్కడ పూజ చేసి మళ్ళీ వాళ్ళు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట, అన్ని జిల్లాలకి అందరికీ పంపిస్తారు. అంటే ప్రస్తుతం ఇక్కడ ఈ తలంబ్రాలను ఏ విధంగా ఒలుస్తారు అసలు? చేతితోనేనా? అలా కోటి తలంబ్రాలు అది ఇక్కడ బయట బ్యానర్ చూసుంటారు. మా కొటేషన్ అది కోటి తలంబ్రాలు అంటే 1,000,000 మందితో కొన్ని గోట్లతో ఒలిచే తలంబ్రాలు అనమాట. అట్లా వాళ్ళు చేతితోనే ఒలుస్తారు, గోటితోని. జస్ట్ ఇట్లా అనగానే బియ్యం బయటకు వచ్చేస్తుంది అనమాట. అదంతా మేము గ్యాదర్ చేసుకుంటాం, మేము మళ్ళీ మొత్తం కలెక్ట్ చేసుకుంటాం అనమాట. అంటే ఈ కలెక్ట్ చేసిన వాటిని ఎక్కడికి పంపిస్తారు? భద్రాచలంకే పంపిస్తాం. మళ్ళీ ఈ కలెక్ట్ చేసినవన్నీ కూడా మేమంతా ఎన్ని కలెక్ట్ చేసామో, వాళ్ళు ఒక 5 కిలోలు ఇచ్చారనుకోండి, మాకు 5 కిలోలు రావు కదా, అంతే కొన్ని విరిగిపోతాయి. దగ్గర 4 kgs వస్తాయి. 4 kgs మేము మళ్ళీ భద్రాచలం ఎవరైతే మాకు పంపించారో వాళ్ళకే రిటర్న్ పంపించాము. మళ్ళీ మేము కొన్ని మా దగ్గర ఉంటే మేము డైరెక్ట్ భద్రాచలంకి వెళ్తాం, అక్కడే మాకు సేవ జరుగుతుంది అనమాట. అంటే భద్రాచలం పంపించినాక స్వామివారికి తలంబ్రాలతో పూజలు చేస్తారని? తలంబ్రాల పూజ అయిన తర్వాతనే ఏదైతే ఇక్కడ వీళ్ళు వడ్లు ఒలుస్తున్నారో, ఏదైతే ఈ బియ్యంగా మారుతున్నాయో, ఈ బియ్యంని తీసుకెళ్ళి అక్కడ రేపు మార్చ్ 15th to April 1st వరకు మాకు 15 days ఈ తలంబ్రాల సేవనే ఉంటుంది భద్రాచలంలో. వేరే ఏ సేవ ఉండదు. జనరల్ సేవలు కూడా ఆపేస్తారు ఆ టైంలో. ముత్యాలు, తలంబ్రాలు అన్నీ మిక్స్ చేస్తామన్నమాట. అది కూడా చాలామంది గ్యాదర్ అవుతారు అక్కడ. మిక్స్ చేసిన తర్వాత ప్యాకింగ్ కూడా చేస్తాం. అందరికీ ఎవరైతే శ్రీరామనవమికి వస్తారో వాళ్ళకు కూడా పెళ్ళి అయిపోతుంది కదా, కళ్యాణం జరిగిన తర్వాత అందరికీ పంచుతారు. విఐపీస్కి ఇస్తారు, జనరల్ మా లాంటి వాళ్ళకి ఇస్తారు. వచ్చిన ప్రతి భక్తులకు కూడా ఈ తలంబ్రాలు పంచుతారనమాట. అంటే స్వామివారి తల మీద పడినటువంటి అక్షంతలు మళ్ళీ మనం అవి ఇంటికి తెచ్చుకుంటే మనకు కూడా మంచి జరుగుతుందని, ఇంట్లో పెళ్ళి కాని పిల్లలకి అక్షంతలు కలిపి వేయడము, అట్లాంటి విశిష్టతకి అవి ఉపయోగిస్తారనమాట, మంచికి ఉపయోగిస్తారనమాట. ఏదైనా పండగలు వచ్చినప్పుడు, దీవించినప్పుడు, శుభకార్యాలకి ఆ తలంబ్రాలు ఉపయోగిస్తారనమాట. మీరు చెప్పండి, ఎంతమంది ఈ తలంబ్రాల కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు? ఈరోజు దాదాపు ఒక 50-60 మెంబర్స్ దాకా పాల్గొన్నామండి. ఇప్పటివరకైతే మేము 60 మెంబర్స్ వరకు పాల్గొన్నామండి. ఇంతకుముందు హైదరాబాద్లో కూడా అప్పుడు 70-80 మెంబర్స్ దాకా పాల్గొని అప్పుడు మా మేడమే ప్రోగ్రామ్ చేయించారండి. బోడుప్పలు ప్రోగ్రామ్ చేసాం. ఫస్ట్ ప్రోగ్రామ్ అది, సెకండ్ ఇక్కడ. ఇంకా ఇలాగే మా వదిన ఎప్పటికీ చేస్తూ ఉండాలని మా కోరిక. టీమ్ లీడర్ మాకు. అంటే ఎన్ని రోజులు ఈ తలంబ్రాలకు సంబంధించి ప్రాసెస్? 1 month కంటిన్యూ అండి. జనవరి నుంచి స్టార్ట్ అయింది, ఇది మార్చ్ ఎండింగ్ వరకు కంప్లీట్ అయిపోవాలి. April 6th మనకి శ్రీరామనవమి. అట్లీస్ట్ మార్చ్ ఎండింగ్ కాదు కానీ మార్చ్ 1st weekలోనే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే మేము మార్చ్ 10th to భద్రాచలం వెళ్ళిపోతాం కలెక్ట్ చేసుకొని. ఎందుకంటే తలంబ్రాలు కలపాలి కదా, అక్కడ కొన్ని క్వింటాల బస్తాలు ఉంటాయి. అక్కడ మీరు వచ్చి చూస్తే అసలు ఈ హాల్ నిండిపోతుంది.
కలుపుతూనే ఉంటారు. అసలు ఆ కళ్యాణ తలంబ్రాలు అంటేనే ఇంకా అదొక దేవుడి యొక్క విశిష్టత కాబట్టి ప్రతి ఒక్కరు వస్తారు, ముత్తైదువులందరూ వస్తారు అక్కడికి. అక్కడికి రాలేని వాళ్ళు కనీసం ఈ వడ్ల సేవన్న చేసుకుందాము అంటే మా చేతులతో ఒలిచిన వడ్లని దేవుడి కళ్యాణానికి ఉపయోగిస్తున్నాం కదా అన్న ఆనందం కోసమని ఇక్కడికి వస్తారు కొంతమంది. అక్కడికి వచ్చేవాళ్ళు అక్కడికి వస్తారు, రాలేని వాళ్ళు ఇక్కడ ఈ వడ్ల సేవన్న చేస్తారనమాట. అంటే అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా వరంగల్లో ఉన్నాయి. కాకపోతే కేవలం ఈ టెంపుల్లో మీరు చూస్ చేసుకున్నారు. ఈ టెంపుల్లో చూస్ చేసుకున్నామంటే మేము సేవకులం. యాక్చువల్గా సేవ అంటేనే దైవ భక్తి, దేవుడికి సేవ చేస్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి బసరా సారయ్య గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సేవ జరుగుతుంది. మాకు సారు సేవనే కదమ్మా ఈ హాల్ తీసుకోండి అని చెప్పేసి మాకు ఇట్లా ఫ్రీగా ఇచ్చేసారనమాట. మాకు అన్ని వసతులు ఉంటాయి సేవకులకి. ఆ వసతి కారణంగానే మేము ఈరోజు ఈ టెంపుల్ ఎంచుకున్నాం. ఇక్కడ విశిష్టత, ఈ టెంపుల్ యొక్క విశిష్టత చాలా ఉంది. అంటే భారతదేశంలో అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఏకైక శనీశ్వర ఆలయం ఉంది. దానివల్లనే ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతున్నాయి అంటున్నారు అందరూ. అదేనా మీ రీజన్? ఎస్, అది కాకుండా ఇంకా బాష్పాంజనేయ టెంపుల్ సపరేట్ విశిష్టత ఉంది కదా. ఆంజనేయ స్వామి చాలామంది భక్తుల బాధలు విని ఎప్పటికీ కన్నీరు కారుస్తున్నట్టు అక్కడ మనకి ప్రూఫ్ చూపిస్తున్నారు కదా. అదొక విశిష్టత ఉంది కాబట్టి ఇక్కడ ఇలాంటి టెంపుల్లో చేస్తే మన సేవకు కూడా ఒక ప్రాముఖ్యత పెరుగుతుంది, మనకు కూడా ఎంతో పుణ్యం వస్తుంది అనే ఉద్దేశంతో వచ్చే భక్తులందరికీ కూడా, ఈ సేవకులందరికీ కూడా ఈరోజు నా సేవకులే కాదు కొత్త మంది కూడా ఈ దగ్గర నియర్ బై ఉన్న వాళ్ళు కూడా వచ్చి సేవ చేస్తున్నారనమాట. నియర్ బై ఉన్న వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళు రెగ్యులర్గా వచ్చి సేవ చేస్తున్నారు. ఇది ఈ సీతారాముల సేవలకు సంబంధించిన ఈ తలంబ్రాలను కూడా ఒలిచే ప్రక్రియ ఏ విధంగా ఉంది. ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు, చూస్తే తెలిసిపోతుంది అయితే ఏ విధంగా భక్తులు ఏం చేస్తారు. ఈ వడ్లని మీరు ఏ విధంగా చేస్తున్నారు అసలు? మామూలుగా పొట్టు తీస్తున్నామండి, గోటితో తీసి కోటి కళ్యాణం అంటే రాములవారి కళ్యాణానికి యూజ్ అయ్యేటట్టుగా ఒకప్పుడైతే నియర్ బై ప్లేసెస్లో జరిగేది. ఇప్పుడు ఈ ప్రాంతానికి రావడం మా అదృష్టమే కదా. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఇలా ఒలుస్తున్నారు అసలు? అంటే ఫస్ట్ టైమేనండి, ఫస్ట్ టైం. ఎలాంటి కోరికలు తీరుతాయని మీరు నమ్ముతారు అసలు? తీరుతాయని నమ్మకంతో చేస్తున్నానండి. ఎందుకంటే డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అండ్ ఈస్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ అంటే ఏమంటారు, ఆయన దశావతారాలలో అన్ని అవతారాలను కొలుస్తాం కనుక రాముడి రూపంలో అంటే ఈ సేవకి దేవుడు అవకాశం ఇచ్చాడు మనకి. ఇది ఈ టెంపుల్ యొక్క విశిష్టత. అదేవిధంగా ఇక్కడ సీతారాములకు సంబంధించినటువంటి తలంబ్రాలను కూడా ఇక్కడ ఒలిచే ప్రక్రియ ఇక్కడ కొనసాగుతుంది. గత నెల రోజులుగా అయితే ఈ తలంబ్రాలకు సంబంధించి పనులు అయితే చేస్తున్నాయి. ఆ తర్వాత ఈ ఒలిచిన తలంబ్రాలను అయితే ఇటు భద్రాచలం పంపించి స్వామివారికి తలంబ్రాభిషేకం చేసిన అనంతరం అయితే దాన్ని ఉపయోగించిన వాటిని మళ్ళీ అందరికీ పంచడం ద్వారా చాలా వరకు లాభాలు చేకూరుతాయంటూ ఇటు భక్తులు చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ మధుతో మౌని, NSR న్యూస్, వరంగల్.